నేషనలిస్ట్ క్లబ్లో ఉన్నప్పుడు నేను ఛానల్ స్టార్టింగ్ అప్పుడు సోకాల్డ్ ఒక టీవీ ఛానల్ పేరు ఇప్పుడు నేను చెప్పను. ఒక టీవీ ఛానల్లో ఏంటి అంటే మన దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే మామూలుగా హిందూ పండుగలు ఏ వచ్చినా కూడా మన వాళ్ళకి పండుగ అదొక రకమైన పండుగ. మనం చేసుకునే పండుగ వేరు, సో ఈ ఛానల్స్ చేసుకునే పండుగ వేరు. వీళ్ళు ద్వేషాన్ని ఏ రకంగా దీనిపైన అంటే మనకి ఇప్పుడు టీఆర్పీలు వచ్చేస్తే మన వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటే చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. అంతే 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 పాజిటివ్ గా ఉన్నవి మనం చూడం, నెగటివ్ ఉన్నదే. ఈ పండుగ చేసుకోవడం ద్వారా ఇది లాభం అంటే ఎవరు చూడరు. ఈ పండుగ చేసుకోకూడదు, దీని ద్వారా ఏది ఇప్పుడు రావణుడు ఇప్పుడు రావణుడు ఎస్సీ రాముడు పైన కులము వీళ్ళిద్దరు చంపుడు ఏంది అంటే ఈ డిస్కషన్ పెడితే ఆడ పనికి మానవుల్లో నలుగురు వచ్చి ఆడ మాట్లాడుతుంటే ఇది మనకు బాగా ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాం. అట్లా దీపావళి వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద యాంకర్లు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను వాళ్ళందరినీ కూడా నా చిన్నప్పటి నుంచి ఆ రకంగా పెద్ద పెద్ద యాంకర్లు అంటే ఏజ్ లో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకరు మొక్క ఇది అదైతే నేను మర్చిపోనండి ఎప్పుడు కూడా. భలే కామెడీగా అనిపించింది. నాటడం కాదు, మీరు కూడా షాక్ అవుతారు నేను చెప్తే, అవక్ అవుతారు యూట్యూబ్ పరిభాషలో. ఏంటంటే టెన్షన్ పడుతుంది యాంకర్ బాగా, అక్కడ నుంచి కుయ్ 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 అంబులెన్స్ సౌండ్ వస్తుంది అనుకుంటా, ఏదో పట్టుకుని చేతిలో పట్టుకుంది, అంబులెన్స్ ఎక్కింది, రోడ్డు మొత్తం దాడి ఒక అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో అంబులెన్స్ ఆగింది, డోర్ ఓపెన్ అయింది. ఆమె మెల్లిగా ఏదో పట్టుకొని కిందకి దిగింది, భూమి పైన పెట్టి ఆ మొక్క అనమాట, అమ్మయ్యా నేను కాపాడుకోగలిగాను, లేదంటే దీపావళికి పటాకులు కాల్చి నిన్ను చంపేసేవాళ్ళు. దీపావళికి పటాకులు కాల్చేటోళ్ళు అడ్డగాడిదలు. ఇది దానికి స్టేషన్ ఐడి మీద వచ్చినటువంటి అది. ఇట్లా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పెద్ద యాంకర్లు అందరూ కూడా ఒక్కొక్క ప్రోమో చేసి దాన్ని వేస్తా ఉన్నారనమాట. వేస్తున్నా మనకు ఆటోమేటిక్గా కాలుతుంది కదా, ఖచ్చితంగా కాలుతుంది. నాకైతే చాలా ఎక్కువ కాలుతుంది. ఈ అమ్మాయి కొడుకులు ఏదరా అనే టైప్లో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆపుతున్నా. నేనేం చేసిన అంటే పోనీ వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ తీసుకొని మరి దీపావళి పండుగ క్రాకర్స్ కాల్చుడు ఆక్సిజన్ లేక జంతువులు కానీ ఇవి కానీ అన్ని అవుతా ఉన్నాయి. మరి మనకు దీపావళి క్రాకర్స్ కాకుండా మనం న్యూ ఇయర్ క్రాకర్స్ ఉంటాయి. అసలు దానికి ఎందుకు కలుస్తుంది? న్యూ ఇయర్ క్రాకర్స్ కాల్స్తే బేసిక్ గా అది వేరు అన్నట్టు. ఇప్పుడు దీపావళి క్రాకర్స్ వేరు, న్యూ ఇయర్ క్రాకర్స్ వేరు. దీనికి వాడే ముడి సరుకు వేరు, దీనికి వాడే ముడి సరుకు వేరు. ఇవి కాలవడం ద్వారా ఆహ్లాదంగా ఉంటది, ఇవి కాల్స్తే ఏంటంటే మొత్తం పొల్యూషన్ అవుతుంది. సో వీళ్ళు మరి న్యూ ఇయర్ క్రాకర్స్ ఏమన్నా చేస్తున్నారని వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్స్ అన్ని చూస్తే వాళ్ళు మాత్రమే కాదు, ఏకంగా ఆ ఆర్గనైజేషన్ ఆ ఛానల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మామూలంగా లేవు, మొత్తం రాకెట్లు అవి ఇవి. నేను అవన్నీ ఫోటోలు తీసుకొని నేను కూడా అడ్డగాడిదలు అంటున్నారు కదా సార్, ఇప్పుడేం చేశారు? అట్లా మనం జీతం ఇచ్చుకుంటా మనం పెంచుకుంటా మనోళ్ళని మనమే అడ్డగాడిదలు అంటే మంచిగా ఉండదు. వాళ్ళు ఎంతైనా మన కోసం పనిచేస్తున్నారు పాపం, అదేదో మార్చుర్రి అడ్డగాడిదలు అనకుర్రీ వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి వీడియో చేసిన. దానిలో ఏం చేసినామంటే అప్పుడు మనకు యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియక వాళ్ళ లోగో వాడినాం మనం. వాడు వెంటనే 10,000 స్ట్రైక్ వేసారు. స్ట్రైక్ వేసిన తర్వాత మనం ఏం చేసినాం, మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఫేస్బుక్ లో వీడియో పెట్టరా అని పెట్టించినాం. ఫేస్బుక్ లో 8 లక్షలు పోయింది అది. అప్పుడు ఈ ఫేస్బుక్ లో పోయింది. ఆ వీడియో చూసి చాలా మంది మన హైందవ సోదరులు, వీళ్ళకి ఏదంటే హైందవ సోదరులు ఏదో చేయాలనే అది ఉంటది, అంటే మనల్ని కించపరుస్తున్నప్పుడు ఏదో, కానీ ఎవడో ఒకటి ముందు ఉండాలి, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది పాపం, అదొక ప్రాబ్లం. సో అప్పుడు ఏంటి చాలా మంది ఆ ఛానల్ ముందుకు పోయి ఎట్లా అంటావు అదంటావు ఇదంటావు అని చెప్పి చాలా భారీగా చేస్తే వాళ్ళు ఏం చేశారు అంటే మేము ప్రోమోలు యూట్యూబ్లో నుంచి డిలీట్ చేసారు, ఛానల్లో టెలికాస్ట్ చేయడం ఆపేసారు. కింద ఒక స్క్రోలింగ్ ఏం వేసారంటే మా పైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, మేము ఆల్రెడీ ఆ ప్రోమోలు ఆపేసినాం, మాకు తెలియకుండా సంస్థనే మాకు తెలియకుండా జరిగిన దానికి మేము చింతిస్తున్నాము, ఎవరి మనోభావాలైనా దెబ్బది, ఇది ఒకటి మంచిగా ఉంటుంది ఈ మనోభావాలనే పదం, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి, దెబ్బతిన్నాయి కాబట్టి కదా స్క్రోలింగ్. మేము డిలీట్ చేసినా కూడా కావాలని సోషల్ మీడియాలో మా పైన, అంటే మనం ఫేస్బుక్లో మళ్ళీ పెట్టినాం కదా, పెట్టిన తర్వాత మళ్ళీ మేము డిలీట్ చేసినా కూడా మా పైన కావాలని సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. నువ్వు చేసింది విష ప్రచారం కాదు, నీకు తెలియకుండా జరిగింది, ఎదుటి వ్యక్తులు చేసేది విష ప్రచారం. ఇట్లా ఆ రోజు అనిపించింది అన్నట్టు నాకు. అంటే నేను ఒక్కనే స్క్రిప్ట్ రాసుకుంది నేనే, ఎడిటింగ్ చేసుకున్నది నేనే, దాన్ని అప్లోడ్ చేసి థంబ్నెయిల్ చేసి వదిలేసింది నేనే. సో నేను ఒక్కడిని ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి పనిని తప్పు అని చెప్పి వాళ్ళతోటి క్షమాపణలు చెప్పించగలిగిన. సో ఒక్కరితో కాదు అని ముచ్చట కాదు, అవుతుంది. ఒక్కడు ముందుకు వస్తే ఆటోమేటిక్గా సపోర్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం చెయ్యొచ్చు ఏదైనా అని నాకు చాలా గట్టిగా నమ్మకం వచ్చినటువంటి సిచ్యువేషన్ అది. అక్కడ నుంచి మన ఎక్స్పరీలు చాలా నిజం.